lost, we can get high. Because me gone, I feel alive. Anywhere, anyway, I will love you. We rule the world, just you and I. Just let me down, we walk the line. But now nothing's gone wrong, I'll take a shot for you. Give me your love, give me clouds, never let you go. Give me your love, give me clouds, never let you go. Give me your love. Give me your love. Never let you go. We get lost, we can get high. Because me gone, I feel alive. Anywhere, anyway, I will love you. We rule the world, just you and I. To let me down, we walk the line. But now nothing's gone wrong, I'll take a shot for you. Give me your love, give me clouds, never let you go. Give me your love. Give me your love. Give me your love. Give me your love. Never let you go. I'm another year older. I won't cry about you anymore. Told my friends to come over to dye my hair. It's not even the weekend, and I'm wearing that dress I can't afford. Giving life a new meaning without you there. Do some stupid shit, maybe get a tattoo. Whatever I can do to get my mind off you. It's my birthday. I'ma do what I like. I'ma eat what I like. I'ma kiss who I like. It's my birthday. I'ma do what I like. I'ma wear what I like. I'ma party tonight. Goddamn, it's my birthday. Everybody love me. Yeah, yeah, yeah. Look at me, give me money. Damn, it's my birthday. Everybody love me. And I ain't thinking about you. It's my birthday. I blow out all the candles. I can't even afford my rent, so I'm not buying the drinks, cause I'ma leave that to my friends. Yeah, running up with everybody in the room. Yeah, that's what I do. That's what I do. Yeah, whatever I can do to get my mind off you. That's what I do. That's what I do. It's my birthday. I'ma do what I like. I'ma eat what I like. I'ma kiss who I like. It's my birthday. I'ma do what I like. I'ma wear what I like. I'ma party tonight. Goddamn, it's my birthday. Everybody love me. Yeah, yeah, yeah. Look at me, give me money. నాకెంతో ఇష్టమో నిన్ను మించిన దేవుడేరయ్యా, నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేను నీ సన్నిధిలోనే సంబంధం చూసుకొని మన చర్చిలో నంబర్గా ఉండి మన చర్చిలో పెళ్లి జరిగి ఈరోజు బాబుతో ఒక మొదటి బర్త్డే జరుపుకునే అంతగా దేవుడు బాబు నుంచి పెంచడం అంటే చాలా కష్టాలు కూడుకున్న పని. ఎన్నో అది కూడా
చూస్తున్నాం అది అన్ని విజయ్ గారికి మా సంఘం తరఫున మంచి శుభాకాంక్షలు సమయం అందజేశారు సెక్రటరీ గారు. అలాగే మరి జేమ్స్ గారు, మాస్టర్ గారు జేమ్స్ గారు కోరుతున్నాను. హలో హలో. ప్రభు కృపయందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి భాస్కర్ రావు గారు, విజయమ్మ గారు, వారిని దేవుడు ఆశీర్వదించి దేవుని కృప వల్ల 2 కుమారులను దేవుడు ఇచ్చిన్నాడు. అయితే నాకు పెద్ద అయినాక పేరు తెలవదండి. చిన్నప్పుడు బంటి కుమార్ అనేవాళ్ళం. ఇద్దరు కూడా దేవుడు వాళ్ళని దీవించి ఇంత గొప్ప వాళ్ళుగా చేసి, మంచి ఉద్యోగస్తులుగా చేసి, భార్య వారిని దేవుడు ఒక కుటుంబంగా చేసి మంచి కుమారుడిని ఇచ్చి ఉన్నాడు. పక్కనే ఉండేది. నేను అక్కడ డాక్టర్ పని చేస్తూ పనిని కొనసాగిస్తూ ఉన్నా. మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూస్తే ఎంతో సంతోషంగా ఉంది నాకు. ఈ రోజున మేము కలవక చాలా సంవత్సరాలు అయింది. అందరూ కూడా కలిసేసరికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ విధంగా ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఇంకా వారిని ముందుకు నడిపిస్తూ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. మోహన్, రాణి వీళ్ళిద్దరూ కూడా పిల్లల్ని పెంచేటటువంటి విషయంలో పిల్లలు ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు జ్ఞానమందు ఆయన ఎదుగుతూ వచ్చాడు. కాబట్టి వీళ్ళిరువురు కూడా తల్లిదండ్రులుగా బిడ్డను జ్ఞానములో పెంచాలని వారికి తెలియజేస్తున్నాము. అంత మాత్రమే కాదు, కానీ ఈ లోకములో బిడ్డను పెంచుతున్నప్పుడు తల్లిదండ్రులు గ్రీటింగ్స్ అందజేయవలసిందిగా కోరుతున్నాను. అనేటువంటి నామములకు ఘనత మహిమ కలుగును గాక. మరి సమయాన్ని ఇచ్చినటువంటి దైవ సేవకులు పెద్దలకి, మరి ఇక్కడ కూడి ఉన్నటువంటి మరి దైవ సేవకులకు, సేవకురాండకు ప్రత్యేకమైనటువంటి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నా. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ దినము భాస్కర్ రావు, విజయమ్మల గారి యొక్క సంవత్సరంలో మరి బహుమానంగా ఒక చక్కని బిడ్డను దేవుడు గొప్పగా ఆశీర్వదించి తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ఇంతవరకు కూడా అచ్చటి అర్థము ఆ బిడ్డ నుంచి తన కౌగిట్లలో 9వ అధ్యాయము 11వ వచనంలో, సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఒక మాటను సెలవిచ్చి ఉన్నాడు. దయచేసి ఒకరు చదవండి. ఇప్పుడు ఆ బిడ్డ మీద, వారి తల్లిదండ్రుల మీద ఈ 2024 సంవత్సరంలో వారికి మెండైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు బిడ్డ కలుగు చేయనట్లుగా ఆ బిడ్డ నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఎంతమంది తీసుకొచ్చారండి? అది చాలా సంతోషం. ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎక్కడికైనా మనం పేరు డిఫరెంట్ బైబిల్స్ అందులో ఉండాలి. ఈ సమయంన దేవుడు బహుగా ప్రేమించినటువంటి కొనకాల లిస్టు, ముఖ్యంగా వారిని అభినందిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అమ్మ. ఈరోజు చక్కగా ఈ యొక్క బర్త్డే సందర్భంగా, మీ బాబు బర్త్డే సందర్భంగా ఈ థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి మీ సంతోషంలో అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కారణమైనటువంటి బాబుకు, ఇప్పుడు మనం చెప్తే అర్థం కాదు కానీ చెప్పాలి,
బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది ఫస్ట్ బర్త్డే కాబట్టి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. ఆ బిడ్డడి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ప్రార్థించాల్సినటువంటి వారు మొదటి జామున లేచి వారి కొరకు ప్రార్థించాలి. ఆయన పట్ల ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఏమై ఉన్నదో అది బయలుపరిచేటటువంటి దేవుడు. ఆ రీతిగా తన మాసాన్ని అభినందిస్తే ఈ సమయమున మరి ఈ కుటుంబానికి బంధువు ముఖ్యంగా విజయమైనప్పటికీ మరి సేవకులు కాబట్టి నేను ఆహ్వానించాలి కాబట్టి వారిని ఆహ్వానిస్తున్నాను. మరి ఈ సమయమున వారు వాక్య కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే విధముగా ఈ చిన్న వాడినైనా కానీ నన్ను జ్ఞాపకం చేసుకొని ఇంత చక్కని అవకాశము దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి అవకాశం అమూల్యమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి మరియు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులు, నెల్లూరు నుంచి విచ్చేసినటువంటి నెహెమ్యా పాస్టర్ గారు, రెబికా అమ్మగారు, వారు ఎస్తేర్ రాణి వాళ్ళ అమ్మగారు, మోహన్ కుమార్ వాళ్ళ మామయ్య గారు, అత్తయ్య గారు, వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బ్రదర్ ఆనంద్ గారు కూడా నా ప్రత్యేక వందనాలు. జేమ్స్ అయ్య గారు, చిన్ననాటి నుంచి ఎదిగినటువంటి అయ్య గారు, వారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. డికెన్ రాజశేఖర్ అయ్య గారు, గొర్రెముచ్చు రాజశేఖర్ అయ్య గారు, వారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కంగ్రాట్స్ తెలియజేస్తూ మీకు దేవుడు ప్రేమించినటువంటి ఏకైక కుమారుడు ట్వింకిల్ యొక్క చిన్న మాట ఏంటంటే, ట్వింకిల్ ఎండ కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పినా ఎస్తేర్ రాణి, మోహన్ కుమార్ ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి శ్రద్ధగా వినాలని కోరుతూ ఉన్నాను. ఈరోజు ఇంత గొప్పగా బర్త్డే జరిగిద్దని, ఇంత గొప్పగా బర్త్డే చేస్తారని ఎవరు కూడా ఊహించలేదు. ఎవరు కూడా ఇక్కడికి వచ్చి చూస్తే చాలా గొప్పగా, చాలా గ్రాండ్గా అనుకున్నటువంటి దానికంటే చాలా ఎక్కువగా మరి చేయడం జరిగింది. మోహన్ కుమార్, ఎస్తేర్ రాణి ఇద్దరు కూడా ఉద్యోగస్తులు ఏర్పాటు చేసుకున్నారు. బహుశా పరలోకం కూడా ఎట్నే ఉంటుంది. ఆ బాబుని తీసుకొని వస్తూ ఉంటే మేళ ఒక్కటే లేదు, అది కూడా మైకులో పెట్టినట్టు అది బాగుండేది. చాలా చక్కగా, చాలా గ్రాండ్గా ఇదంతా ఏర్పాటు చేయడం జరిగింది. దీని అంతటి సౌండ్ సిస్టమ్ ఉంది, భోజనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీటన్నిటికంటే ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని వాక్యం, దేవుని మాటలు చాలా విలువైనటువంటివి. ఈరోజు ఆ చిన్న బాబుని దేవుడు ఆశీర్వదించి పెరిగి పెద్దవాడై ప్రయోజకుడు కావాలంటే ఇవన్నీ ఏవి అవసరం కాదు, కానీ దేవుని మాటలు అవసరం. కాబట్టి దేవుని మాటలు ఈరోజు మనం ట్వింకిల్కి తెలియజేస్తున్నాం. ట్వింకిల్కి అర్థం కాదు కనుక వారి యొక్క తల్లిదండ్రులు, నాయనమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య వారు విని ఎప్పుడు కూడా ఈ మాటలోని పుట్టినరోజుకి ఇలాంటి వాక్యాలు చెప్పారని చెప్పేసి చెప్తూ ఉండాలి. ఓకే, అయితే చదవబడినటువంటి వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే 3 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. చక్కని మాట. ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా నూతన సంవత్సరంలో ప్రవేశించి 18 రోజులైంది. ట్వింకిల్ మరి ఒక నూతన సంవత్సరంలో ప్రవేశించి ఈరోజు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు చెప్పాలి. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? కలిగి జీవిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే నా ఇష్టానుసారంగా నేను ఉంటానని చెప్పేసి దేవుడు నన్ను ఆశ్రయించాలి. పిల్లవాడుగా ఉన్నటువంటి బాబును పెరిగి పెద్దవాడై ప్రయోజకుడుగా చేయ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. అందుకని బైబిల్లో చక్కని మాట ఉంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాలట. వాడే నేర్చుకుంటాడులే,
వాడే మంచిగా ఉంటాడులే, వాడే మంచిగా, వాళ్ళతో సరదాగా గడపమని ఇవ్వలేదండి. దేవుడు పిల్లల్ని ఒక కుమార్తెనిచ్చాను, వారు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా వారు ఇచ్చారు పిల్లలంటే అన్ని సంతోషంగా చేయడానికి ఇచ్చారు. ఓకే, చెయ్యాలి. పిల్లలు ఏది అడిగితే ఇస్తారు. నా కొడుకు నన్ను అడగాలి కానీ కాదనండి, కొండ మీద కోతిని అడిగినా తీసుకొచ్చి ఇస్తానంటారు. ఓకే, ఇవ్వాలి, అని మంచిదే. వాడు ఏది అడుగుతుండో కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలకు ఎలాంటి వస్తువులు ఇస్తున్నారో జ్ఞాపకం చేసుకోవాలి. డబ్బులు కావాలంటే ఇచ్చేస్తారు. నానా నాకు ఈరోజు ఒక 500 కావాలి, ఏదైనా ఒక వస్తువు ఇస్తున్నప్పుడు, లేదా పిల్లల్ని నీ పిల్లల యొక్క ప్రవర్తన ద్వారా, నీ పిల్లల యొక్క చేష్టాల ద్వారా, నీ పిల్లల యొక్క జీవిత విధానం ద్వారా నీకు మాటలు వస్తాయి. నువ్వు మంచిగా అప్పుడు నిజమైన సంతోషం తండ్రికి కలుగుతున్నదట. కాబట్టి మరి మోహన్ కుమిల్ని దేవుడు మీకు ఒక చక్కని బహుశాలి బైబిల్ చదవటం నేర్పించాలి, మందిరానికి రావడం నేర్పించాలి, ఇతరులకు సహాయం చేయడం, అట్లా గౌరవించడం నేర్పించాలి. ఈ విషయాలన్నీ కూడా తల్లిదండ్రుల పిల్లలకు నేర్పించాలి. ఏమర్థం కాదు కాబట్టి తల్లిదండ్రులు చెప్తున్నాం కదా. ఎందుకంటే తల్లిదండ్రులు చెబితేనే పిల్లలు నేర్చుకుంటారు. దేవుడు ఆశీర్వదించి ఆ చిన్న కుమారుడిని కాపాడాలి అని అంటే తల్లిదండ్రుల బాధ్యత, తల్లిదండ్రులు చెయ్యాల్సిందే. మోహన్ కుమార్ చాలా భక్తి కలిగినటువంటి 4 అక్కల పిల్లలందరూ కూడా చాలా ఎలాంటి బ్యాడ్ చిన్నతనం నుంచి వారికి మంచి ట్రైనింగ్ ఇచ్చాడు. కాబట్టి ఎందుకు అనంటే చిన్నతనం నుంచి కూడా అలాంటి భక్తి మార్గంలో మీరు నడిపించాలి. నా కుమారుడి కొరకు డబ్బులు కూడబెట్టాను, నా కుమారుడి కొరకు బ్యాంకు బ్యాలెన్స్ సంపాదించాను, నా మంచి ప్రవర్తన లేకపోతే, మంచి సరైన రీతిలో వాడిని పెంచకపోతే కాపాడాలి. మొట్టమొదటి మాట. రెండోది ప్రకాశింపజేసి కరుణించాలి, రెండవ మాట. మూడవ మాట తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి సమాధానాన్ని దేవుడు అనుగ్రహించి, ఈ బాబు మరి తల్లిదండ్రులు ఎంత ప్రయోజకులయ్యారో, తండ్రిని మించినటువంటి తనయుడుగా కావాలని, మరి చక్కగా ఇంకా మంచి భవిష్యత్తు కలిగి భవిష్యత్తులో మంచి అనేకులకు మంచిగా ఉపయోగపడేటువంటి వాడిగా ఉండాలని మనందరం కూడా ప్రార్థన చేయాలి. ఈరోజు మనల్ని పిలిచారు, వచ్చినాం, వాళ్ళు పెట్టినటువంటి భోజనం చేసి బాబుని ఆశీర్వదించి వెళ్తున్నాం అనుకోవటం కాదు. వచ్చిన మనందరం కూడా ఏం చేయాలంటే, దేవుడా ఈ బాబుకి మంచి భవిష్యత్తును దయచేయండి, భవిష్యత్తులో మంచి ప్రయోజకుడిగా ఉండాలి, చక్కగా తల్లిదండ్రుల కంటే ఇంకా గొప్పగా దీవించబడాలని మనందరం కూడా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ చిన్నబాబుని ఆశీర్వదించాలని, ఇలాంటి బర్త్డేలు, ఇలాంటి జన్మదినాలు మరెన్నో ఆ చిన్న కుమారుడు చేసుకుని అంచెలంచెలుగా దీవించబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించు. మోహన్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. నీ కొడుకుని ఏం చేయాలనుకుంటున్నావు? సో ఫస్ట్ నా కొడుకునైతే మంచిగా చదివించి మంచి ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్తాను. అలా తీసుకెళ్ళి వాడికి ఇష్టమైన ఏదైతే జాబ్ ఏదో ఉంటుందో ఆ జాబ్ వరకు తీసుకెళ్ళి దానిని వాడికి ఇష్టమైన జాబ్ని వదిలించుకొని మనస్ఫూర్తిగా దేవుని సేవను చేస్తాను. ఎందుకంటే నీకు ఇష్టమైనది నువ్వు వదులుకొని దేవుని సేవ చేస్తే అంతకంటే గొప్ప సేవ ఇంకోటి ఉండదు. కాబట్టి అతనికి ఇష్టమైన చేపించి దాన్ని విడిచిపెట్టి దేవుని సేవ చేస్తాను. రైట్ నాన్న, థ్యాంక్ యూ, చాలా సంతోషం. అంటే నేను ఎందుకు అడిగానంటే, దేవుడు ఎవరిని ఒట్టిగా ఈ భూమి మీదకి తీసుకుని రాలేదు. అదేమంటామనంటే కీటకాలను గురించి తెలియజేశాడు. ఉదాహరణకు చీమలు చూడమన్నాడు, కానీ వాటికి చాలా ప్రత్యేకత ఉంది. నిజంగా అంటే పిల్లలు ఎదుగుతున్నటువంటి పిల్లల్లో ఆ బీజాన్ని వేసేది మనమే. జాగ్రత్త ఆ విషయంలో. ప్రేమ అనే బీజం వేయాలి. ప్రేమకు నిలువెత్తు నిదర్శనము యేసుక్రీస్తు. బిడ్డల్లోనికి రాకూడదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, నన్ను గురించి నీ బిడ్డలతో మాట్లాడు. నాకు ఈ లైఫ్ ఇచ్చింది ఎవరు? మోహన్కి లైఫ్ ఇచ్చింది ఎవరు?
ఎస్తేరుకి లైఫ్ ఇచ్చింది ఎవరు? వారికి చక్కటి కుమారుని ఇచ్చారు. ఈరోజు ఇంత గ్రాండ్ గా ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనల్ని ఆహ్వానించారు. మనకు ఈ బ్రతుకునిచ్చి లైఫ్ నిచ్చి ఇంత మంచి స్థితినిచ్చినటువంటి దేవుణ్ణి ప్రక్కన పెట్టి అసలు దేవుని గురించినటువంటి ఊసే లేకుండా, దేవుని పట్ల భయభక్తులు లేకుండా, దేవునికి ఇష్టమైనది ఏంటో ఎరగకుండా దాన్ని చేయాలనేటటువంటి ఆసక్తి లేనటువంటి వారంగా ఎవరన్నా మనకు చిన్న సహాయం చేస్తారనుకోండి, దయచేసి వినండి. దేవుని వలన నువ్వు ఉనికి కలిగి ఉన్నావు, దేవుని వలన నువ్వు జీవిస్తున్నావు. కాబట్టి ఆ దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. మనం మాత్రమే కాదు, మన బిడ్డలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటటువంటి విషయంలో జాగ్రత్త. నీ దేవుడైన యెహోవాను విధులననుసరించి నడిచిన ఎడల సమస్తమైన జనముల కంటే నిన్ను హెచ్చించి ఘనపరచును. ఈ క్రింది దీవెనలన్నీయు నీ మీదికే ప్రాప్తించును. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన ఎడల, నీ దేవుడైన యెహోవాను విధులననుసరించి నడిచిన ఎడల నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ పశుమందలు దీవించబడును. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన ఎడల, నీ దేవుడైన యెహోవాను విధులననుసరించి నడిచిన ఎడల నిన్నాశీర్వదించు ఆకాశము తల వంచి తన నిధిని తెరచును. నీవు జనములకు అప్పించెదవు, నీవెన్నడూ అప్పు చేయవు. పాత బంధువులు కొత్త బంధువులు. సో మరి ముఖ్యంగా మా అత్తగారి సైడ్ నుంచి నెల్లూరు నుంచి చాలా దూరం ప్రయాణం, నెల్లూరు నుంచి ఇంకా అంతకంటే దూరం బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి చాలా లాంగ్ నుంచి వచ్చారు. చాలా థ్యాంక్ యూ. చెప్పిన వెంటనే కూడా వాళ్ళు వెంటనే కాదనకుండా వచ్చి చాలా ఇబ్బంది పడకుండా కూడా వచ్చారు కాబట్టి చాలా చాలా స్పెషల్ థ్యాంక్ యూ. అండ్ మనుగూరు నుంచి కూడా వచ్చారు మా మావయ్య వాళ్ళు అండ్ మా చిన్న మావయ్య వాళ్ళు కూడా వచ్చారు. చాలా థ్యాంక్ యూ. సో బాబు బర్త్డే ఇంత మంచిగా ఇంకా ఇంతగా బాగా జరుగుతుంది అనుకోలేదు కానీ సో చాలా హ్యాపీగా ఉంది అందరినీ చూస్తుంటే. సో ఇంకా ఇంతకుముందు బాబుది అన్నప్రసన్న కానీ ఇప్పుడు ఈ బర్త్డే కానీ చేస్తున్నప్పుడు కూడా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సో దేవుని దయ వల్ల ఇంకా మరెన్నో ఇంకా ఇలాంటి సెలబ్రేషన్స్ ఇంకా బాగా చేసుకోవాలని అనుకుంటున్నాము. సార్ మరీ ముఖ్యంగా పాస్టర్ గారు అండ్ పాస్టమ్ గారు అండ్ చర్చ్ ట్రెజరర్ గారు సెక్రటరీ గారు అండ్ వచ్చి ఈ స్టేజీతో పంచుకొని దేవుని గురించి మనకు చెప్పారు కాబట్టి వాళ్ళకి స్పెషల్ థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ ఇంకా టాప్ ఫ్లోర్లో వెళ్ళారు చిన్న బాబు, బట్ అయినా కూడా లత చాలా థ్యాంక్ యూ వచ్చినందుకు. చిన్న బాబుని పెట్టుకొని కూడా వచ్చారు. సో ఇంకోటి ఏంటంటే కూడా జరిగాయి. సో దానికి కూడా మేము చాలా బాధపడ్డాము. కానీ అయినప్పటికీ కూడా దేవుడు ఏ పని కూడా ఆగకుండా ముందుకు నడిపిస్తూనే ఉన్నారు. సో అందుని బట్టి కూడా దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీ ప్రార్థనలు అన్నీ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి ఎంతో ప్రేమతో మా బాబు కోసం ఇంత రిస్క్ తీసుకొని వస్తారని అనుకోలేదు అసలు. చాలా చాలా లాంగ్ నుంచి వచ్చారు. అందరికీ చాలా కృతజ్ఞత కలిగి ఉండాలి మేము. దీని వెనక చెప్పాలంటే ఒక పెద్ద సాక్ష్యమే ఉంది. 1 వీక్ నుంచి బాబుకి, నాకు, దీనికి మోహన్కి అసలు కోలుకోలేనంత ఫీవరు, కాఫ్, కోల్డ్. అసలు మేము బర్త్డే చేయలేమేమో అని అనుకున్నాము. బట్
ప్రార్థనలు అనేవి ప్రతిదానికి ఒక మూలం అంటారు కదండి. దాని వెనుక మా అమ్మగారు అయితేనేమి, మోహన్ పేరెంట్స్, అమ్మమ్మ వాళ్ళు అందరు కూడా అండి చాలా అంటే చాలా ప్రేయర్స్ చేసి బాబుని కోల్పించడానికి కానీ అన్నిటి విషయంలో కూడా ఇంతవరకు ఈ స్టేజ్ మీదకి వచ్చినంత వరకు కూడా నేను ప్రార్థననే నమ్ముతాను. ఈ బాబు ఎదగడానికి కానీ ప్రతిదీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పెంచాలని మేము కోరుకుంటున్నాం. దేవుని చిత్తం అయితే ఏమనుకుంటాడో మాకైతే తెలియదు, కానీ మా ఆశ అయితే తనని ఒక దైవ సేవకుని, ప్రపంచవ్యాప్తంగా దైవ సేవకుని చేయాలని మా ఆశ ఉంది. బట్ అది దేవునికి తెలియాలి. ఇంకా తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఉందండి, ప్రేమ విందు, అందరికీ సంతృప్తిగా తినేసి వెళ్ళండి. థ్యాంక్ యూ. వారి భాగం పొందడానికి వచ్చిన ట్వింకిల్ బాబు యొక్క బర్త్డే జన్మదిన మహోత్సవం ప్రత్యేకంగా లోకల్ పాస్టర్ చైర్మన్ అయ్య గారికి, దేవరాజు అయ్య గారికి, కూడా వచ్చిన సేవకులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కగా ఇవ్వడానికి దేవుడు మరొకసారి మనకి గొప్ప వాక్యాన్ని ఇచ్చాడని నేను దృఢంగా నమ్ముతూ ఉన్నాను. చక్కటి వాక్యము సేవకుల ద్వారా విత్తబడింది. ఈ వాక్యము అనేటువంటిది చంటి బిడ్డకు కాదు, కానీ తల్లిదండ్రులు లేనటువంటి వారికే అనేటువంటి విషయము మొదట మనం Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, and the star burn tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, and the star burn tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, and the star burn tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, and the star burn tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you.
alive. Feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies, all because of you. Dripping lights paint the skies, only you can make me move. You can make me move. Can make me move. You can make me move. Can make me. So alive, make it last forever. Stop in time, yeah, I'm surrendering. Hold tight, chemicals collide. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబం కనుక దేవుడు వారి బిడ్డల్ని దీవించి ఆశీర్వదించాడు. తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ సమయమున ప్రభువా భాస్కర్ రావు గారు, నైనా విజయ గారు, వారిని దీవించి వారికి ఇచ్చినటువంటి ఇద్దరు కుమారులను బట్టి మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. దయగల మా ప్రభువా, ఆయన పెద్ద కుమారుడు ఇస్తున్నాను, వారి దాంపత్య జీవితానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆ కుమారుని పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము ప్రణాళిక మీరు కలిగి ఉన్నారని అయా మేము ఈ సమయమున జ్ఞాపకం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రభువా, తల్లిదండ్రుల్లో పెట్టినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఏలియాకు ఎలీషా ఎంత నమ్మకమైనటువంటి శిష్యుడిగా ఉండి, ఏలియా కంటే ఎలీషా ఎంత గొప్ప పరిచర్య చేశాడో, రానున్నటువంటి రోజుల్లో నీ కుమారుడు అంత గొప్పగా ప్రభువా మీ సేవలు అందించడానికి సహాయం దయచేయండి. మీ సేవకుడు కావాలని ఆత్మ నడిపింపు, మీ సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దయగల మా తండ్రి ఎస్ఎం గారు, వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి వారిని వారి కుటుంబాన్ని పరిచయం మీరు దీవించండి. ఇక్కడ సేవకులందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి. మా సెక్రటరీ గారు, అలాగే వివిధ ప్రాంతాల నుండి, కొనిజర్ల నుండి, అలాగే మా తండ్రి బంజర్ నుండి వచ్చినటువంటి బంధువులందరినీ ప్రభువా అయా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని మనం అడుగుతున్నాను. ముఖ్యంగా నా తండ్రి భాస్కర్ అన్న వారి యొక్క తల్లిదండ్రులు ప్రభువా మరి ఈ రోజున ఇక్కడ లేరు. వారు నా తండ్రి వారి యొక్క బిడ్డలకు తెలియజేశారు. వారి బిడ్డలు ఆ మార్గంలో నడుస్తూ ఉండగా, వారు వేసినటువంటి బాటలు నడుస్తూ ఉండగా ఇంకను బలపరిచి దీవించమని, మీ సన్నిధి తోడుగా ఉంచమని అడుగుతున్నాను. విజయ యొక్క తల్లిదండ్రులను అయా దాస్ అయ్యగారు, అమ్మగారు ఎంతో మంచి సేవ చేశారు ప్రభువా. వారిని వారి యొక్క కుటుంబం, అలాగే ఎస్తేర్ గారిని, వారికి ఇచ్చిన బాబు ఎలీషియస్ ను బహుగా దీవించి ఆశీర్వదించి నీ కృపను వర్తిల్ల చేయమని, మా కొరకు త్వరలో రానయ్యున్న నీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైన క్రీస్తు పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక,
మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి. ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇప్పుడు మనందరికీ మరి ముఖ్యంగా భాస్కర్ అన్న కుటుంబమునకు, ప్రాముఖ్యంగా మోహన్ కుమార్ తన భార్య వారికి ఇచ్చినటువంటి కుమారునికి ప్రియక దేవుని కృప తోడైందను. నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు, నా ప్రాణమైన యెహోవాను సన్నిధించును. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనం. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా అయిపోయినాయి. అయిపోయింది ఇందాకే. రైట్, సరే, మంచిది. falling down again tonight. In this world it's hard to get it right. Trying to make your heart feel like a glove. What it needs is love, love, love. Everybody, everybody wants to love. Everybody, everybody wants to be loved. Oh, 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 oh. Everybody, everybody wants to love. Everybody, everybody wants to be loved. Oh, 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 oh. The heart that still feels pain. Darkness drains and light will come again. Swing open up your chest and let it in. Just let the love, love, love begin. Everybody, everybody wants to love. Everybody, everybody wants to be loved. Oh, 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 oh. Everybody feels the love. Everybody steals the love. Everybody heals with love. Oh, oh,
भागी भागी जिंदगी रे पीछे पीछे मैं चली रे नई रही नए नए मोड़ अनजानी गली में मिला आवारा सा बंजारा सा टिंगा टिंगा नंगा पुंगा दोस्त भागी भागी जिंदगी रे पीछे पीछे मैं चली रे नई रही नए नए मोड़ अनजानी गली में मिला आवारा सा बंजारा सा टिंगा टिंगा नंगा पुंगा दोस्त आया है कहाँ से वो क्या ढूंढने वो आया है एक बूंद भी उसने न पी पर पी के वो कहलाया है टिंगा टिंगा नंगा पुंगा टिंगा टिंगा नंगा पुंगा टिंगा टिंगा नंगा पुंगा दोस्त टिंगा टिंगा नंगा पुंगा टिंगा टिंगा नंगा पुंगा टिंगा टिंगा नंगा पुंगा दोस्त कभी लगता है जोकर है वो कभी लगता लोफर चोर उचक्का निपट अनाड़ी साइंस का प्रोफेसर ओए 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 कभी लगता है जोकर है वो कभी लगता लोफर और चोर उचक्का निपट अनाड़ी साइंस का प्रोफेसर दुनिया नशे में टल्ली थी ये होश में उसे लाया था ठर्रा दे जो पूरी धरती को वो सवाल उसने उठाया था टिंगा टिंगा नंगा पुंगा टिंगा टिंगा नंगा पुंगा टिंगा टिंगा नंगा पुंगा दोस्त टिंगा टिंगा नंगा पुंगा टिंगा टिंगा नंगा पुंगा टिंगा टिंगा नंगा पुंगा दोस्त मुस्काने का गुर भी सिखाया पीना सिखाया गम याद करोड़ों जिसने है दी उसे कैसे भुलाए हम ओ मुस्काने का गुर भी सिखाया पीना सिखाया गम याद करोड़ों जिसने है दी उसे कैसे भुलाए हम तारीख में ऐसा कोई ना आया है ना आया था एक बूंद भी उसने न पी पर पी के वो कहलाया था टिंगा टिंगा नंगा पुंगा टिंगा टिंगा नंगा पुंगा टिंगा टिंगा नंगा पुंगा दोस्त टिंगा टिंगा नंगा पुंगा टिंगा टिंगा नंगा पुंगा टिंगा टिंगा नंगा पुंगा दोस्त आया है कहाँ से वो क्या ढूंढने वो आया है एक बूंद भी उसने न पी पर पी के वो कहलाया है टिंगा टिंगा नंगा पुंगा टिंगा टिंगा नंगा पुंगा दोस्त टिंगा टिंगा नंगा पुंगा टिंगा टिंगा नंगा पुंगा दोस्त टिंगा टिंगा नंगा पुंगा टिंगा टिंगा नंगा पुंगा टिंगा टिंगा नंगा पुंगा दोस्त टिंगा टिंगा नंगा पुंगा टिंगा टिंगा नंगा पुंगा टिंगा टिंगा नंगा पुंगा दोस्त We have fallen down again tonight. In this world it's hard to get it right. Trying to make your heart fit like a glove. What it needs is love, love, love. Everybody, everybody wants to love. Everybody, everybody wants to be loved. Oh, 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 oh.
love. Everybody, everybody wants to be loved. Oh, 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 oh. Happy is the heart that still feels pain. Darkness drains and light will come again. Swing open up your chest and let it in. Just let the love, love, love begin. Everybody, everybody wants to love. Everybody, everybody wants to be loved. Oh, 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 oh. Everybody, everybody wants to love. Everybody, everybody wants to be loved. Oh, 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 oh. Everybody knows the love. Everybody holds the love. Everybody falls for love. Everybody feels the love. Everybody steals the love. Everybody heals with love. Everybody, everybody wants to love. Everybody, everybody wants to be loved. Oh, oh, oh. Just let the love, love, love begin. Everybody, everybody wants to love. Everybody, everybody wants to be loved. Oh, oh, oh. Just let the love, love, love begin. Everybody, everybody wants to love. Everybody, everybody wants to be loved. Everybody falls for love. Oh, oh, oh. Everybody feels the love. Everybody steals to be loved. Everybody heals with love. Oh, oh, oh. Everybody, everybody wants to love. Everybody, everybody wants to be loved. Oh, oh, oh. Everybody, oh, oh. Everybody, everybody wants to love. Everybody, everybody wants to be loved. Oh, oh, oh. Everybody, इतनी सी हंसी, इतनी सी खुशी, इतना सा टुकड़ा चांद का, ख्वाबों के तिनकों से चल बनाए आशियाँ। इतनी सी हंसी, इतनी सी खुशी, इतना सा टुकड़ा चांद का, ख्वाबों के तिनकों से चल बनाए आशियाँ। दबे दबे पाँव से आए हौले हौले जिंदगी, होठों पे उंगली चढ़ा के हम ताले लगा के चल गुमसुम तराने चुप के गाए। आधी आधी बांट ले आजा दिल की ये ज़मीन, थोड़ा सा तेरा सा होगा थोड़ा मेरा भी होगा अपना ये आशियाँ। इतनी सी हंसी, इतनी सी खुशी, इतना सा टुकड़ा चांद का, ख्वाबों के तिनकों से चल बनाए आशियाँ।
दबे दबे पाँव से आए हौले हौले जिंदगी। होठों पे कुंडी चढ़ा के हम ताले लगा के चल गुमसुम तराने चुप के गाए आधी आधी बांट ले आजा दिल की ये ज़मीन। थोड़ा सा तेरा सा होगा थोड़ा मेरा भी होगा अपना ये आशियाँ। इतनी सी हंसी इतनी सी खुशी इतना सा टुकड़ा चांद का ख्वाबों के तिनको से चल बनाए आशियाँ। इतनी सी हंसी इतनी सी खुशी इतना सा टुकड़ा चांद